బాగా చిత్రీకరించడం, మీకు అనుకూలమైన పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆ రోజు అమాయకుడు అనేటువంటి ఎన్టీ రామారావు గారిని కాబట్టి బలి తీసుకోగలిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు. ఖచ్చితంగా అర్జున్ లాంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలని. డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత, జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు. ఈయనకి మామూలుగా 2 బిల్డింగులు మొత్తం ఈయనకే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసులు మినహా జైళ్ల శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారులు మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో డీహైడ్రేషన్, అలర్జీ. ఈ డ్రామా ఎవరిది? అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఈయన, తిరుగుతున్నాడు. జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్, అలర్జీ. జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం. ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. అప్పుడు దాకా శుభ్రంగా నేను రాయినన్నాడు, నా ఆరోగ్యం సూపర్ అన్నాడు, నాతో పరిగెడతారా ఎవరన్నా అన్నాడు. 75 ఏళ్ళని మా వాళ్ళు అంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు 75 ఏళ్ళని నాతో పరుగు పందానికి రమ్మని స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు మా చంద్రబాబుతో కుస్తీ పట్టండి అని చెప్పని. అంత బలంగా ఉన్నాడని చెప్పామో ఆ ముందు రోజు దాకా చెప్తారు. జైల్లోకి వెళ్ళిన తెల్లారేమో ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. ఈ కాదా డ్రామాలు? డ్రామాలంటే ఈ కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం. నా ప్రాణాలకు ముప్పు ఎవరితో అంటే దోమలతో అంట. దోమలు పంపించి జైల్లో కుట్టిచ్చేస్తారని చెప్పని కుట్టించి చంపించేస్తారు. చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్. బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి, పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు. ఇది హైకోర్టుకి చంద్రబాబు తరపున ఇచ్చినటువంటి రిపోర్టులు, మెడికల్ రిపోర్టులు. చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో. ఈ డ్రామాలంటే, ఈ నాటకాలంటే ఈ కదా. ఈ నాటకాల డ్రామాలను వదిలేసి, ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా, నాటకాలు ఆడాలన్నా ఒకరోజేమో కుడి చేయి సంచిలో పెట్టాలన్నా, ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా. మరి నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో, బాగోదేమో కుడి చేయి పెడితే అని చెప్పనే ఆలోచన కూడా లేకుండా జనాలు నేనేం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అనేది ప్రజలు మర్చిపోతారనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ విండ్ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివిగల మంత్రి గారు అడుగుతాడు. ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలైంది అంటున్నారు, మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు? మామూలుగా అయితే 200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు. దాన్ని నాటికల్ మైల్స్లో అనుకుంటే 80 90 నాటికల్ మైల్సో లేకపోతే 100 నాటికల్ మైల్స్లోనే వెళ్తారేమో. మరి వేగంగా వెళ్తుంది కదా.
రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ ఎత్తులో వెళ్తారు, కిందకి వెళ్తారు. కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఎవరన్నా డ్రైవర్ ఎట్టకొట్ట తాడు కట్టుకున్నా, అది కట్టుకున్నా, ఇది కట్టుకున్నా, తోసుకుంటాను, గుద్దుకుంటాను, తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా. మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను? ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరూ కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా, బుద్ధి లేదా అని అడుగుతున్నాను. హెలికాప్టర్లు, విమానాలు ఎవరి పర్యవేక్షణలో, ఎవరి నేతృత్వంలో, ఎవరి కంట్రోల్లో నడుస్తాయి? డీజీసీఏ అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా, దానికి మంత్రి ఎవడు? దానికి మంత్రి ఎవడంట? మీ మంత్రే కదా, మీ తెలుగుదేశపోడే కదా మంత్రి. ఉంటాయి కదా దాంట్లో. హెలికాప్టర్కి నిజంగా అద్దం పగిలిందా, బదలలేదా? జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా, కట్టలేదా? బేరం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా? కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా, మాట్లాడుకోలేదా? ఇంకొక బహుతెలివి గల మంత్రి ఒక ఆయన అతను మాట్లాడతాడు. హెలికాప్టరు కాదు, మంత్రి గారు కాదు, మంత్రి సీఎం కూడా కాదు, అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ. ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు, అద్దాన్ని పరిశీలించారు. ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది? ఎక్కడికి వెళ్తుంది? హెలికాప్టర్ దగ్గరికి ఎట్ట వెళ్ళారు మరి పోలీసులు? వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ల నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దానికి వెళ్తారు. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదనుకో ఏం చేస్తారు? వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు. ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు, ఈనాడు పేపర్లో రామోజీరావు గారు అబ్బాయి రాస్తాడు. ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట. తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, అట్లా కూడా కాదు, డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు. జనాలకి డబ్బులు ఇచ్చి